రామన్ జోఫిన్ అక్కడ ఏం చేస్తున్నారు? బయటికి రండి, బయటికి రండి. కింద పడిపోతాను. అమ్మా, కనిపెట్టేశాడు. నేను అప్పుడే చెప్పాను కనిపెడతాడు అని. మేమిక్కడ ఉన్నామని నీకెలా తెలుసు? ఐ స్మెల్డ్ యూ. తను వాసన చూడడానికి ఏమన్నా కుక్క? నేను పర్ఫ్యూమ్ కూడా కొట్టుకోలేదుగా. దానికి పర్ఫ్యూమ్తో పని లేదు. ప్రతి మనిషి స్వేదంలోనూ ఒక్కో స్మెల్ ఉంటుంది. రామన్ పర్ఫ్యూమ్ ప్లేబాయ్గా. నీరు నువ్వు వీళ్ళంతకుముందు చూడలేదా? ఒక ఫోన్ కాల్ కూడా లేదా? లేదు, అదే ఇక్కడికి రావడానికి ముఖ్యమైన థ్రిల్. టోటలీ స్ట్రేంజర్స్ గెట్ టుగెదర్. నేను ఒక విషయం అడగనా? ఓ, కెన్ యూ సీ గోస్ట్? యా, ఐ కెన్ సీ. అది కాదు, వెన్ ఐ గూగుల్ యూ కొన్ని సైకిక్ ఎక్స్పీరియన్స్ స్టోరీస్ చదివాను. నిజంగా దెయ్యం కనిపిస్తుందా? అదేలా చూడగలిగారు? అదొక ఫ్లాష్ బ్యాక్ అండి. లాగ్ ఉందా? తెలీదు. ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెప్తారా? చెప్పండి చెప్పండి చెప్పండి. చిన్న వయసులో నాతో పాటు ఆర్ఫనేజ్లో యాంజలినా అనే ఒక అమ్మాయి ఉండేది. తనకి మ్యాజిక్ అంటే చాలా ఇష్టం. 10th క్లాస్ అప్పుడు తను చనిపోయింది. తనని ఎంతగా ప్రేమిస్తున్నానో తను చనిపోయిన తర్వాతే నేను ఎంతో రిలీజ్ అయ్యాను. ఆ తర్వాత ఏముంది, కొంచెం డిప్రెషన్లో ఉన్నాను. తనతో మళ్ళీ మాట్లాడాలనే ఈ మెంటలిజం, పారానార్మల్ యాక్టివిటీస్ నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా ఆంజలినాతో మాట్లాడుతున్నారా? మాట్లాడాను. యాక్చువల్లీ ఓ బిడ్డ పుట్టేటప్పుడు ఎలా ఉంటుందో చనిపోయేటప్పుడు అలాగే ఉంటుంది. వాళ్ళకి ఆ కొత్త లోకంలో కన్ఫ్యూజన్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది. ఐ ట్రై టు హెల్ప్ దెమ్ అవుట్, అంతే. ఇక్కడికి ఎవరైనా అలా హెల్ప్ కోసం వచ్చారా? అలాగని ఎవరూ సహాయం కోసం రాలేదు. సార్, నీకు అతను చెప్పింది అర్థమైందా? నాకేం అర్థం కాలా. ఇలా ఎవరికి అర్థం కాని 3 బుక్కులు అతని దగ్గర ఉన్నాయి. అవునా? పెద్ద రావణాసురుడు. 10 తలలు బోడిగుండ్లే. ఆగరా. ఇది చాలా అంతా బానే ఉంది, కానీ ఇది మా స్క్రిప్ట్లో యూజ్ చేయాలంటే మాలో ఒకరు ఇది నేర్చుకొని చేయాలి, లేకపోతే కన్విన్సింగ్ అవ్వదు. దానికి ఇప్పుడు ఏం చేద్దాం? అది నాకు తెలియదు. కానీ ఈయన ఆడవాళ్ళకి మాత్రమే మెంటలిజం నేర్పిస్తుంటారు. రామన్కి జోఫిన్కి అయితే కుదురుతుంది. మినిమం 10 ఏళ్ళు పడుతుంది. అన్ని రోజులు డేట్లు ఇవ్వడం కష్టం.